దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ జీవితాలు క్రీస్తుకు అంటుగట్టబడి తిప్పబడి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్యజీవం, పరలోకం, వీటితో పాటు ఉపదేశంలో, ఉపవాసంలో, ప్రార్థనలు ఎదగడానికి చాలా చక్కటి అవకాశాలు మనకిస్తున్నాడు. అంత మొన్న 21 రోజు ఎంతమంది 50 days అయినాయి. ఇప్పుడు ఉదయం సాయంత్రం వాగ్దానము, ప్రార్థనలు, రేపు 28 దైవ సేవకుల సదస్సు, ప్రొద్దున నుంచి రాత్రి వరకు చక్కటి పాటలు. ఎందుకు నీ చేతి కార్యం, చేరితి నిన్నే కొత్త పాట నిన్న రాత్రి మనం రిలీజ్ చేసాం మీ ఆత్మీయ అభివృద్ధి కోసం. అందుకే మనుషులు ఎప్పుడు కూడా వాక్యముది కట్టబడితే ఆయన తట్టు చూస్తే అభివృద్ధి పొందుతారు. అందుకని ఈరోజు ఒక మాట చదువుతున్నాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36:29 రెండో మాట, మీకు కరువు రానియక ధాన్యముకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. మీకు కరువు రానియక ధాన్యానికి ఆజ్ఞ ఇస్తా. కరువు అనేది ఏంటి? మనం అనుకో డబ్బులు, తిండి అనుకుంటాం. కరువు ఆత్మే కరువు. వాక్యము ఎట్లా కుమ్మరించబడుతుందంటే ఈ దినాల్లో సోషల్ మీడియా ఆన్ చేస్తే వాక్యం ఎక్కడికి వెళ్ళినా వినకపోతే ఏమవుతాం? విని అంటే దేవుడు కరువు రానిట్లేదండి. సంఘాన్ని అయితే ప్రతి చోట వాక్యంతో పోషిస్తున్నాడు. ముఖ్యంగా ఎప్పుడు మరి ఈ సోషల్ మీడియా క్లోజ్ అయ్యిందో తెలియదు. పుష్కలమైన వర్తమానం. రెండోది, ఇహలోక పరంగా నీకు కరువు రానిక నేను దేనికి ఆజ్ఞాపిస్తాను? విత్తనాలకి నేను ఆజ్ఞాపిస్తా, నేను అభివృద్ధి పరుస్తా అంటున్నాడు. కాబట్టి దయచేసి వాక్యంలో ప్రార్థనలు రిసీవ్ చేసుకోండి. ఫస్ట్ మీకు కరువు రాని అని అన్నాడు, కరువు రానికుండా పోషిస్తున్నా. ఎంత మంచి దేవుడు అండి. పొద్దున్న మీరు సెల్ ఆన్ చేయగానే మీకు వాగ్దానం. అయినా కొంతమందికి ఒళ్ళు బద్ధకం అట. పొద్దున 5 to 6 ఒళ్ళు బద్ధకం, ప్రేయర్ బద్ధకం, ఆరాధన బద్ధకం, అన్ని బద్ధకాలే. అందుకే దరిద్రత, ఆత్మీయ దరిద్రత ఎప్పుడు ఎంటర్ అవుతుందో ఫైనాన్షియల్ దరిద్రత కూడా వస్తుంది మనకి. అందుకనే దేవుడు మాట ఇస్తున్నాడు. ఆత్మీయ కరువు రానిక ఆయన విత్తనానికి ఆజ్ఞాపించాడు, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. నువ్వు దాంట్లో ఎదిగితే ఇందులో కూడా తప్పక నేను ఉద్యోగం వెతుక్కుంటూ, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వెతుక్కుంటూ, ఆరోగ్యం వెతుక్కుంటూ, అన్నీ వెతుక్కుంటూ వస్తాయి. అర్థమైందా? నేను ఇచ్చే మాటను దయచేసి అంగీకరించి కొంచెం ప్రార్థన దేవుని తట్టు, మీ హృదయానికి ఎవరిని బిడ్డలారా లోకం తట్టు చూడకండి ప్లీజ్, ప్రభు తట్టు చూడండి. మీ ప్రేమతో మనవి చేస్తున్న ఈ మాటలన్నీ మీకోసం, మీ కుటుంబాలు, మీ జీవితాన్ని. కాబట్టి నీకు కరువు రానియను, నేను నిన్ను అభివృద్ధి పరుస్తున్నాను. ఈరోజు వాగ్దానం, నీకు కరువు రానివ్వను, నేను అభివృద్ధి పరుతాను. ఎప్పుడు అభివృద్ధి పరుస్తాడు? నువ్వు నేను మంచిగా దేవునిలో ఉన్నప్పుడే కదండి. నేను ఎప్పుడు మా కుటుంబంతో, మా స్టాఫ్తో, అందరితో, మా సంఘంతో చెప్తుంటాను, దయచేసి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. అంటే అది లేనప్పుడు డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇవన్నీ కూడా కొరతలు ఏంటంటే నువ్వు ముందు దేనికి ఇవ్వాలి దానికి చోటు తప్పక దీవిస్తాడు. కాబట్టి వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, రిసీవ్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఆత్మీయ కరువు రావద్దు. వాక్యం అభివృద్ధి పరుస్తున్న వాక్యం అనే విత్తనం విత్తబడుతుంది. అది అనేకులకి పంటగా మారిపోయి దీవించబడాలి. ఆరోగ్యపరమైన విడుదల, ఆర్థికపరమైన విడుదల, కోర్టు కేసు విషయంలో విడుదల, భార్యాభర్తల మధ్యలో విడుదల, పిల్లల విషయంలో విడుదల, త్రాగుడు, జూదం, పాపం బానిసైన వారికి విడుదల, సంఘాల ఆత్మీయులు బలహీనలైన వారికి విడుదల, పాపంలో పడిపోయిన వారికి విడుదల. అంతేకాక ఏ దేశాల్లో ఉన్నారో వారిని కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి నడిపించి కాపాడి భద్రపరిచి, ఎవరెవరికి ఏ సమస్యలున్నా తొలగించి, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు ఇచ్చి సమృద్ధితో నింపమని. ఇదిగో జాషువా జనరేషన్ లేవాలి, అపోస్తుల బోధ రావాలి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలి. ప్రతి సేవకుల సంఘాల్లో ఐక్యత, సమాధాన, సన్నిహితం మా అందరిని నింపమని. నేను ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డని బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. చేరితి నిన్నే పాట మొన్న సండే రిలీజ్ అయింది. అర్థమైందా మీకు? రాత్రి 8:30కి రిలీజ్ అయింది. వింటున్నారా? అందరు ఆ పాటని వినండి. యేసునాథ ఎవరండి? ఎవరిని చేరాలి? యేసయ్యనట. ఈ పాటని విని హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన కృపని పొందండి. అంతేకాక ఈ పాట లైక్ చేసి షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి. ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్లో కొలాబరేట్ అయ్యింది, జాషువా షేక్ అఫీషియల్ ఛానల్. చక్కటి పాట, ప్రభు దగ్గరకు నడిపించే పాట. ఇది ఎన్నో పాటలు ఉన్నాయి, ఇదొక ప్రత్యేకించబడిన. రెండవదిగా 28 దైవజనుల సదస్సు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ హయత్ నగర్, ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కుటుంబాలుగా రండి. దైవజనులు, దైవజనరాలు
సేవకులు సేవకురాలకి ప్రేమపూర్వక ఆహ్వానం. ఇక్కడ మీకు అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ఏర్పాట్లు ఉంటాయి. చక్కగా ఆ రోజు ఉండి నైట్ కూడా వెళ్ళొచ్చు. 28 ఉదయం 9 నుంచి రాత్రి 9, కల్వరి ప్రామిస్, హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర. కాబట్టి ప్రేయర్ఫుల్గా పాల్పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.